వాటిని అందు మనం నమ్మకించకూడదు, కానీ మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరచాలి. ఎవరి విశ్వాసం? మీ విశ్వాసం. ఇప్పుడు వద్దామండి, గుడ్డివాడు దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంటే మొట్టమొదటిగా చదువుకుందాం. అదే 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే, ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడు అని చెప్పారంట వాడికి. ఈ మార్గం ఎవరు వెళ్తున్నారంటే, పలానా ఎమ్మెల్యే, పలానా మంత్రి ఈ మార్గం వెళ్తున్నాడు అంటే ఆయన గురించి తెలుసుకుంటేనే కదా వీడు వెళ్ళి సహాయం అడిగేది. సహాయం చేయని వాడైతే ఆయన దగ్గరికి వెళ్ళరు కదా ఎవరు. అయితే క్రీస్తు గురించి ఈ గుడ్డివాడు ఏమని కనిపెట్టాడంటే, ఆయన అద్భుత కార్యములు చేయగలడు, ఆయన స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన దేవుడు, ఆయన నజరేయుడైన యేసు, దావీదు వంశమును పుట్టబోయేటువంటి ప్రజలందరినీ రక్షించగలిగిన క్రీస్తు అని ఈ గుడ్డివాడు ఆయనను కనిపెట్టాడు. అదే పిలుస్తున్నాడు కదా. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ మార్గం నజరేయుడైన యేసు వెళ్తున్నాడయ్యా అన్నారు, కానీ దావీదు కుమారుడు వెళ్తున్నాడని ఎవరన్నా అన్నారా? ఎవరు వాడికి చెప్పాలా. కానీ వాడేమని పిలుస్తున్నాడంటే, చదువుకున్న 38వ వచనం, అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయుగా. ఏమంటున్నారమ్మా అక్కడ ఉన్న జనం? ఊరకుండ్రా, నువ్వు ఊరకుండు, ఆయన వెళ్ళని. చాలా మంది ప్రార్థన ఎలా చేస్తారంటే కళ్ళు మూసుకొని, కొంతమంది మనుషులు గొప్ప కొరకు ప్రార్థన చేస్తారు, కొంతమంది వాళ్ళు స్వార్థపూరితంగా ప్రార్థన చేస్తారు, కొంతమంది కళ్ళు మూసుకొని ఆమెను అంటారు, కొంతమంది అసలు ఇట్లా ఒక సింగిల్ సెకండ్ లో ప్రార్థన అయిపోవాలి ఎట్లా అనుకొని ఇట్లా అనుకుంటారు. ప్రార్థన అయిపోయింది. పిల్లరా, మీ కేక దేవునికి వినిపించాలంటే మీ కేక ఆయనకు వినిపించేంత వరకు ప్రార్థన నీవు చేయాలి. ఈ దావీదుకు ఈ గుడ్డివాడిని చూడండి ఎలా పిలుస్తున్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదయ్యా, నా ఆశ్రయ దుర్గము నా విమోచకుడా కదా. ఆయన మన ఆశ్రయ దుర్గము, నా కోట. భక్తుడు అంటాడు, నా కోట, నా కొండ ఆయన, నా ఆశ్రయ దుర్గం ఆయన. మరి నీవెలా దేవుణ్ణి ఫీల్ అవుతున్నావు లేదా? ఆయన ఆశ్రయంగా మిషన్గా చూస్తున్నావు, ఆయన ఎలా చూస్తున్నావు? యేసు క్రీస్తు దావీదు కుమారుడు నన్ను కరుణించు. మొట్టమొదటిసారి పిలిచినప్పుడు జనాలు ఏమన్నారమ్మా వాడిని? చదువుకున్నాం ఆ మాట చూసినట్లయితే 38వ వచనం, అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఓరకుండమని ముందర నడుచున్న వారు వారిని గద్దించిరి, గాని వాడు మరింత ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసును. మరింత గట్టిగా కేకలు వేశాడంట. వాడు మొట్టమొదటిసారిగా దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని అడిగినప్పుడు వాడి చప్పుడు అక్కడున్న ప్రజలకు వినిపించింది, క్రీస్తుకు కూడా వినిపించింది, కానీ ఆయన కొంచెం ముందరగా వెళ్ళాడు పిల్లరా. అయితే అక్కడ ఏమని రాయబడిందమ్మా, వాడు మరలా ఏం చేశాడు? మరలా గట్టిగా కేక వేశాడు. అలానే మీ ప్రార్థన ప్రజలకు వినిపించాలని చేస్తున్నారా? మీ ప్రార్థన దేవునికి వినిపించాలని చేస్తున్నారా? ఎలా చేస్తారు మీ ప్రార్థన పిల్లరా? ప్రజల దగ్గర అయిపోతుంది మన ప్రార్థన. ప్రజల దగ్గర అయిపోతాము, ఎంత భక్తి పరులు, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాము, దానివల్ల నీకు ఏమి రాదు. తల్లిగతంలో మనుషుల దయ ఉండాలి, దేవుని దయ ఉండాలి. మనుషుల దయ ఒకటి, దేవుని దయ లేకపోతే వ్యర్థమే. దేవుని దయ కూడా పొందుకోవాలి. మొదటివాడు దావీదు కుమారుడు కరుణించమని మరింత ఎక్కువ గట్టిగా కేక వేశాడు. వాని చప్పుడు దేవునికి వినిపించేంత వరకు కేకలు వేసినప్పుడు, వాడు మరింత ఎక్కువగా గట్టిగా కేకలు వేసినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, చదువుకున్న 40వ వచనం, అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను అని. ఏమంటున్నాడు వాడు? ప్రభువా నేను చూపు పొందగోరుచున్నానయ్యా అంటే క్రీస్తు అన్న మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థ
ఏంటి మాట? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఎవరి విశ్వాసం ద్వారా వాళ్ళు బాగుపడదాం అనుకుందాం, కానీ ఎవరు అయ్యగారి విశ్వాసం ద్వారా బాగుపడదాం అనుకుంటే ఎట్లా? దేవుడిచ్చిన బాధ్యత ప్రకారం ప్రతి దైవ సేవకుడు ప్రతిరోజు సంఘం గురించి, ఆ రాష్ట్రం గురించి, దేశం గురించి, ప్రతి ఒక్కరి గురించి దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తాడు. అయ్యా వారిని సంరక్షించు, పోషించు, కాపాడని. అంత మాత్రానికి మీకు దీవెనలు వచ్చి పడవు. కానీ నీ విశ్వాసం, ఎవరి విశ్వాసమా? నీ విశ్వాసమే నేను స్వస్థపరచాలి. రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమనుకున్న తన హృదయములో? దేవుణ్ణి ముట్టుకుంటే నేను స్వస్థపడతాను అనుకుంది. ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమెకున్నటువంటి ఆ ఆతృతను బట్టి, ఆమె విశ్వాసాన్ని బట్టి వెళ్ళి ఆయన అంగీ ముట్టుకొని ఏమైందమ్మా? ఆమె స్వస్థపడుతుంది. ఆమె విశ్వాసం. అది దేవుని అంగీ పట్టుకుంటే నేను స్వస్థపడతా, అది ఆమె విశ్వాసం. గుడ్డు వాడి విశ్వాసం, వాడి విశ్వాసమే వాడిని